ఉండు అర్జున. నేనేం చెప్తున్నానో తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏం చెయ్యి? అనుస్మర, అనుగుణంగా స్మరిస్తూ ఉండు. ఎలాంటి మనం అనుగుణంగా స్మరించాలి అని ఒక చక్కటి కీర్తన. మనం అందరికీ కూడా మనసు మంచిగా ఈజీగా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థమయ్యేటట్టుగా చక్కగా ఒక కీర్తన మనందరం విందాం. వాటి మధ్య మధ్యలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. గోవిందుని వేల కొలుదాం కొలుదాం, దేవుని గుణములు తలుదాం తలుదాం. గోవిందుని వేల కొలుదాం కొలుదాం, దేవుని గుణముల తలుదాం తలుదాం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. విష్ణు కథ చోలో విందాం విందాం, వేరే కథ చోలో మన్నాం మన్నాం. విష్ణు కథ చోలో విందాం విందాం, వేరే కథ చోలో మన్నాం మన్నాం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు మెరువాం వెరువాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారో, శ్రీరామనామం మరువాం మరవాం. భగవంతుడి యొక్క నామాలు ఎప్పుడు కూడా మరవమట. గోవిందునే వేడుకొలుదాం కొలుదాం. గోవిందునే వేడుకుంటూ ఉంటారట. దేవుని గుణములు తలుస్తూ ఉంటారట. అప్పుడు ఏమవుతుందట అండి? యమునకు భయపడరట. యముడికి అసలు ఈ మరణానికే అసలు భయమే ఉండదటండి మనకి. తర్వాత ఏమంటున్నారు? విష్ణు కథలు చెవుల విందాం విందాం. ఏం చేయాలట? ఎల్లప్పుడూ విష్ణు యొక్క కథలు చెవుల వింటూ ఉండాలట. వేరే కథలు చెవుల మాందాం మాందాం. ఎవరైనా ఫోన్ చేసి, ఏ నీకు వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా అనగానే టింగ్ అని పెట్టేసేయాలన్నమాట ఫోన్. ఎప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అవ్వాలి అని అంటే గాసిప్. మేము ఒకసారి ఆస్ట్రేలియా ఉన్నప్పుడు మొన్న ఒక ఒక ఒకళ్ళు వచ్చారనమాట కార్యక్రమానికి. మేము క్యాజువల్‌గా వాళ్ళతోటి మాట్లాడుతున్నా, అందరిని అడుగుతున్నా, "ఏం చేస్తారయ్యా? మీ హాబీస్ ఏంటి? మీరేం చూస్తారు?" అంటే, "మాకండి వెబ్ సీరీస్ చూడటం అంటే చాలా ఇష్టం అండి" అనండి. అయితే వెబ్ సీరీస్ ఏంటంటే ఆన్‌లైన్‌లో వస్తూ ఉంటాయట. సీరీస్‌గా వస్తుంటాయి. మేమన్నా, "ఏం చూస్తారు మీరు? మీ ఫేవరెట్ వెబ్ సీరీస్ ఏంటి?" అనంగానే, "గాసిప్ గర్ల్స్" అనేది చెప్పింది. అయితే మనమే గాసిప్ కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నది కూడా చూస్తుంటారటండి జనాలు. కానీ అలా కాదండి. విష్ణు కథలు చెవుల విందాం విందాం. వేరే కథలు వీళ్ళింట్లో ఏమైంది, వాళ్ళింట్లో ఏమైంది, అక్కడేమైంది, ఇక్కడేమైంది, వాటిని మనం దూరం పెట్టాలట. ఆ తర్వాత ఏమంటున్నారో చూడండి ఒకసారి. రామదాసు మాకు సారం సారం, కామదాసు మాకు దూరం దూరం. రామదాసు మాకు సారం సారం, కామదాసు మాకు దూరం దూరం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. మా నారాయణుని మేము నమ్మేం నమ్మేం, నరులనింకా మేము నమ్మాం నమ్మాం. నారాయణుని మేము నమ్మేం నమ్మేం, నరులనింకా మేము నమ్మాం నమ్మాం. శ్రీరామ నామం మరువాం 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 సిద్ధము యమునకు వెరువాం వెరువాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారో, రామదాసులు మాకు సారం సారం. మన జీవితంలో ఎవరు మనకి అత్యంత ముఖ్యమైన పాత్రత ఎవరు పోషించాలట అంటే భగవంతుడి యొక్క భక్తులు. కామదాసులు అంటే ఏంటో తెలుసా అండి? వాళ్ళ యొక్క కోరికలు, ఏ కోరిక వస్తే దాన్ని తీర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ దాన్ని ధర్మం ప్రకారంగా జస్టిఫై కూడా చేస్తుంటారండి కొంతమంది. అలాంటి ఇంద్రియాన్ని నిగ్రహించుకొని వాళ్ళ యొక్క ఏదైతే తత్వం ఉంటుందో కామదాసులు అని అంటారు. వారు మనం ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలట. దాని తర్వాత ఏమంటున్నారు చూడండి ఇక్కడ, నారాయణుని మేము నమ్మేం. భగవంతుడినే మనం నమ్ముతామట. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళని మనం నమ్ముతామట. నరులని, ఈ ప్రపంచంలో ఉండే నరుల యొక్క స్వభావం మనం చూస్తున్నాం గదండీ! వారిని ఎంత తక్కువగా, ఎంత జాగ్రత్తగా మనం డీల్ చేయగలిగితే అంత మంచిదనమాట. తర్వాత చూడండి ఏమంటున్నారు ఇక్కడ. మాధవ నామము మరువాం మరువాం, మరియమ్మ బాధకు వరువాం వరువాం. మాధవ నామము మరువాం మరువాం, మరియమ్మ బాధకు వరువాం వరువాం. శ్రీరామ నామం వరువాం వరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. అవని జపతి సేవ మానం మానం, మరి యొక్క గోలంత మౌనం మౌనం. అవని జపతి సేవ మానం మానం, మరి యొక్క గోలంత మౌనం మౌనం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. భద్రగిరి సూని కందాం కందాం, భద్రముతో మనము ఉందాం ఉన్నాం. భద్రగిరి సూని కందాం కందాం, భద్రముతో మనము ఉందాం ఉన్నాం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము
యమునకు నమ్మాం నమ్మాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారో. భగవంతుడి యొక్క నామము మనం మరవకుండా ఉండాలట. మరేమవుతుందట? యముడి యొక్క జోలికే మనం వెళ్ళవలసిన అవసరం లేదట. యమ బాధ నుంచే మనం దూరం అయిపోతామటండి. అవనీజాపతి సేవ మానం భగవంతుడి యొక్క సేవ మనం మానకూడదండి. ప్రతిరోజు మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి. భద్రగిరీషుని కందాం భద్రముతో మనము ఉందాం. ఈ మాత్రం మనం చేయగలిగితే అండి, ఇదే మనకి సాధన అనే పద్ధతి మనకు అనుగ్రహించబడింది. ప్రతిరోజు ప్రొద్దున పూట నియమంగా లేచి మనం చక్కగా భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భగవంతుడి యొక్క నామం అండి. ఎలాంటి స్వభావం కలిగినది అనంటే, ఎలా మనము స్వామిని ఉచ్చరించినా, ఆ నామాన్ని ఉచ్చరించినా మనం తరింపజేసే శక్తి కలిగిందటండి భగవంతుడి నామం. అదే మనం ప్రేమతో నియమంగా చెప్పగలిగితే. శ్రీరామనామం మరవకుండా కానీ చెప్పకూడదు. ఆ మృత్యువు గురించి, యముడు గురించి భయపడవలసిన అవసరమే లేదట. ఒకసారి బద్రీనారాయణ స్వామి అని వారు ఒక కథ చెప్పారు. వారి ఆలయంలో ఒక ఆవిడ వచ్చేదట ఆలయానికి ప్రతిరోజు కూడా. చక్కగా భక్తురాలట. వాళ్ళ హస్బెండ్ వచ్చేవారటండి, కేవలం గుడిలో దింపేసి వెళ్ళిపోయేవాళ్ళట. గుడికొచ్చేవాళ్ళు కాదట. ఎందుకంటే భారతదేశంలో ఓ పెద్ద నానుడు ఉందండి. భక్తి, పూజ ఇవన్నీ అంటే ఆడవాళ్ళు చేయాల్సిన పని, మగవాళ్ళేమో సినిమాలు చూడాలి, న్యూస్ పేపర్లు చదవాలి, మీటింగ్‌లు పెట్టుకోవాలని. కాదండి. ఎవరెవరికి తరింపజేయాలి అని అనుకుంటే వాళ్ళు కదండీ! కాబట్టి ఈయన వచ్చేవాడు కాదటండి. ఒకరోజు సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయాడట. ఓ 2 రోజుల తర్వాత వెంటనే బద్రీనారాయణ మహారాజ్‌కి ఫోన్ వచ్చిందట. తొందరగా హాస్పిటల్ రండి అంటే ఆయన ఎళ్లి చూసేసరికి ఈయన అంటున్నాడట, వాళ్ళొచ్చారు అంటే ఎవరొచ్చారయ్యా? ఎవరు చూడ్డానికి వచ్చారు? అంటే వాళ్ళొచ్చారు. అంటే ఎవరొచ్చారు? అనంటే అప్పుడు బద్రీనారాయణ మహారాజ్ అనుకున్నారట. ఎవరు మంచిగా కనిపించేవాళ్ళా? చాలా క్రూరంగా కనిపించేవాళ్ళా? అంటే క్రూరంగా కనిపించే వాళ్ళొచ్చారు అని అన్నారు. ఎవరొచ్చారో తెలుసా అండి? బై మిస్టేక్ యమదూతలు జీపీఎస్ మిస్ అయిపోయినట్టుంది. పక్కన వాడిని తీసుకెళ్ళిపోయి వీడి దగ్గరికొచ్చారన్నమాట. అప్పుడు ఆయనన్నారు, "స్వామి నేను డిశ్చార్జ్ అవ్వంగానే సీదా ఇంటికి గాదు, గుడికే వచ్చి దండం పెట్టుకుంటాను. ప్రతి వారం వస్తాను" అని ఇప్పటికి కూడా ఆలయంలో ఇప్పటికి ఆయన సేవ చేస్తున్నారండి గుళ్ళో. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ ధర్మాన్ని, భగవంతుడిని సారంగా మనం తీసుకుంటామో, నియమంగా మనం ఆ మంచి ధార్మికమైన మార్గంలో ఉంటామో, అప్పుడు భగవంతుడిని స్మరించుట అనేది అనుస్మరణ. ఆ! అయ్యా! భగవంతుడిని స్మరిస్తూనే ఉండాలా అండి? ఇంకేం పని చేయట్లేదా? కాదండి. ఏమంటున్నారక్కడ? నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి. నీ కర్మను నువ్వు ఆచరిస్తూ ఉండు. నన్ను స్మరిస్తూ ఉండు. ఇది చాలా ముఖ్యమండి. మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేస్తూ ఉండాలండి. దాంతో పాటు భగవంతుడి యొక్క స్మరణ గూడా చేయాలి. ఎలా కుదురు